what is the difference between soul and mind? This is my check. ఫస్ట్ థాట్ ఏదైతే వస్తుందో ఇప్పుడు మన ఇంట్యూషన్ నుంచి వస్తుంది. Okay. దట్స్ ద ఫస్ట్ Yeah. బేసిక్ థింగ్. బికాజ్ మనం లాజిక్ మైండ్ దాన్ని అన్ని కోణాల నుంచి అనలైజ్ చేసి చెప్తుంది, కానీ బట్ ఇంట్యూషన్ సమ్టైమ్స్ డజంట్ మేక్ సెన్స్. అంటే దానికి ఏమీ లాజిక్ ఉండదు, అది చేసేయాలి. ఇట్ ఈస్ జస్ట్ దానికి సమయ సందర్భంతో ఏమీ తాలూకు ఉండదు. అది ఇట్ ఈస్ జస్ట్ థాట్ దట్ కమ్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్. సో అది నీ మైండ్ నుంచి వస్తుందా, నీ ఇంట్యూషన్ నుంచి వస్తుందా అని అంటే నాకు ఒక చెక్ ఏదైతే ఉంటుందో ఇస్ వెన్ ఐఎమ్ ఫీలింగ్, నాకు ఏమైనా థాట్ వచ్చింది ఇట్లా చెయ్యాలని, నా మనసులో ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. హౌ am I feeling? Is it empowering me? Am I feeling freedom? Am I feeling light? Or నేను హెవీ ఫీల్ అవుతున్నానా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా, అయ్యో ఎందుకు అని అనుకుంటున్నాను. నా మైండ్ నేను సెపరేట్, నేను నా మనసుతోనే నేను క్వశ్చన్ చేసుకుంటాను, నేను కాంటెంప్లేట్ చేసుకుంటా. దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పెరిమెంట్. అందరికీ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, వాళ్ళ మెథడ్స్ ఉంటాయి. నీ మైండ్ నుంచి వచ్చిన ఇంట్యూషన్ నుంచి వచ్చిందా అంటే, ఇంట్యూషన్ నుంచి వచ్చిన నిన్ను ఎప్పుడు లైట్ ఫీల్ చేపిస్తుంది. మైండ్ నుంచి వచ్చిన థాట్ ఎప్పుడు నీకు ఒక హెవీనెస్ ఫీల్ అవుతాం. మన బాడీలో కూడా మన మైండ్లో కూడా ఒక మైండ్ నుంచి వచ్చిన ఇంట్యూషన్. సెకండ్ థింగ్ దట్ నేను అబ్జర్వ్ చేసింది ఇంట్యూషన్లో ఏంటి అని అంటే, చాలాసార్లు అది మన ప్రెజెంట్ మూమెంట్ రెసిస్టెన్స్ని దాటే ఒక దారి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు థింగ్స్ ఒక వేలో ఇష్టం, సడన్లీ నాకు ఇంట్యూషన్ వస్తుంది ఐ మస్ట్ డూ సంథింగ్ లైక్ దట్. నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ నుంచి చాలా వేరేగా ఉంటుంది. ఒక థాట్ వచ్చింది, అది ఇంట్యూషన్ నుంచి వచ్చిందా, అది మైండ్ నుంచి వచ్చిందా అని చెక్ చేయడానికి నేను మళ్ళీ కూర్చుంటాను ధ్యానంలో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నప్పుడు నాకు నా సెల్ఫ్ చెక్ కనిపిస్తుంది. నాకు ఈ థాట్ వల్ల ఇది ఎమోషన్ నేను ఫీల్ అవుతున్నాను అని. ఓహో, ఇది నేను ఈ ఎక్స్పీరియన్స్ గో త్రూ అవుతే నేను ఈ రెసిస్టెన్స్ని క్లియర్ చేయగలుగుతాను అని అది క్లియర్ ఇండికేషన్ వస్తుంది. సో ఐ జంప్ ఇన్ టు దట్. ఎప్పుడైతే కాదు అంటే ఇది ఇట్లా అట్లా నేను వై నాట్, ఇఫ్ అండ్ బట్తో ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతానో అది మైండ్ నుంచి వచ్చిన థాట్ అని అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి నా ఇంట్యూషన్ మెట్రిక్ ఇదే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్చువల్లీ ఫస్ట్ థాట్లో జంప్ అయిపోవాలి. బికాజ్ లాజిక్ మైండ్ మన ఎప్పుడూ వన్ స్టెప్ బ్యాక్ తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడు దానికి నోన్ సెల్ఫ్లో ఒక ఈగోని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు నోన్ ఎన్వైరన్మెంట్లోనే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.